ఫ్రెండ్స్ ఇంకో విషయము, నిన్న బ్లాగ్లోనైతే భారతిని కొట్టావు వినోద్ నువ్వు, భారతికి ఇక్కడ కన్ను దగ్గర ఏమైంది అని అడుగుతున్నారు కింద కామెంట్లలోన. సో నేనేం కొట్టలేదబ్బా, భారతి అలిగింది అని చెప్పిన. ఎందుకు అలిగింది, ఏదో కసురుకుంటే అలిగిందని చెప్పిన, కానీ దెబ్బ ఏం తగిలేదు. ఒకవేళ నిజంగా కొట్టింటే ఏమన్నా దెబ్బలు ఎక్కడదాన్ని ఏమన్నా దెబ్బలు ఎక్కడదాన్ని ఏమన్నా ఉండాలి కదా. ఏం లేదబ్బా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి మనకు ప్రస్తుతానికి 9:04 అయిందనమాట. సో మా ఊర్లో అయితే కొంచెం వాన పడింది ఫ్రెండ్స్ రాత్రి. మా అడుగుని కొంచెం ముచ్చుకొని ఉండదు అనమాట. సో పడితే పడొచ్చేమో, మరి వాన కూడా ఇవ్వాలి కూడా చెప్పలేం. వీళ్ళిద్దరూ చెప్ప పెట్టుకుని పైకి ఎక్కుతున్నారు ఈ మధ్యన. కింద పడితే హోటల్లో ఏం చేశారు మీరు? ఇడ్లీ చేశారా? ఉండదా లేదా? మరి వేసుకొని రాపో. మిద్ది మీదకి ఎక్కువచ్చారు అమ్మలో. ప్రిన్స్ అక్క ఐరక్కుంటే మాత్రానికి నెంబర్ 1 అల్లరి స్టార్ట్ అవుతుంది చూడండి. వాన రావడం వల్ల అసలు ఇంకా బురద ఉన్నది. ఇప్పుడే అనమాట మెట్లు కడిగినప్పుడే మా ప్రిన్స్ ఏం చేస్తున్నది చూడండి. మా జానిగాడు ఎక్కినట్లయితే మాత్రం గేట్ వేస్తుంది. ప్రిన్స్ థ్యాంక్స్ బూది ఎందుప్పా ఏం చేసి అదే అడుగుదాం అనుకుంటా. చెప్పుదునా టమాటా తీసేది. నిన్న టమాటా బండ్లు వేస్తుంది కదా, ఎర్రగా ఉండే. ఇంకా చారకు బాగుంటుంది రుచికి వస్తారని చేస్తుంది. ఈరోజు అయితే మా ఇంట్లో టమాటా చారు. మీ ఇంట్లో ఏంది? పుల్లుగా ఉండాలి అనుకున్నాను, ఎందుకంటే బాగా మాగింది. అదే అంటే నువ్వే దాంట్లోకి చింతపండు కాకుండా చింతపండు అట్లా వేసాను కొంచెం ఎందుకు మరి ఎక్కువ ఫుల్ ఒత్త చింతపండు చారు చేస్తానులే నీకు. అట్లా చేసినా కూడా తింటావు నువ్వు, అంత ఫుల్గా కావాలంటావు. బూ వేస్తాను ఫస్ట్ తిందు నువ్వు. నిదానం అయితే నన్ను ఈ రోజు కొలాయిలు తొందర బంద్ అయ్యవే. కొలాయిలు తొందర బంద్ అయ్యేవే. నువ్వు రేపు పొద్దుగాలకు లేచి పని చూస్తే బాగుంటుంది. మరి రా జానిగాడు అయితే రాత్రల్లా ఇంతట్లోనే పండుకున్నాడు అనమాట. వాన పైన పడేదానికి డోర్ మ్యాట్ల మీద పండుకున్నాడు. అవుట్లను కూడా అద్దేస్తుంది పొద్దున్నే లేచి. వానికి ఎచ్చగా వాళ్ళు చలి పెడతాం కదా, తేమ అయ్యేదనమాట మిద్ది పైన. అందుకోసమనే ఈడొచ్చి పండుకున్నాడు వాడైతే. నన్ను అడవో దాపెట్టిందే గుడ్డలు, నన్ను గుడ్డలు దీని కింద లోపలికి పెట్టాడా. ఆయనకి ఎట్లా చూసినా ఎట్లున్నదమ్మా ఈ అనుకున్నానని ఇప్పించుకుంటాను. 7 సార్లు కొట్టేసి క్లాసులకి పచ్చివేది ఏ పని అట్లా ఏడుస్తున్నది. ఫోటోలు అవి ఉండవు నా వద్దే ఉండవు. ఎక్కడ పోతే పాఠాలు మరి కడిగించుకురా అంటే నీ చెల్లుంటి కడిగి ఆనింది. నాను చెల్లెల నుంచి ఎట్లా కడిగిమంటావు? ఏమో పండ్రప్ప చెల్లుల్లోనే కడుగుతా అండ్రి. అంటే ఫోటో దింపేదే? ఫోటో దింపేది కాదు, ఫోటో కడిగేదంట. దీంట్లో నుంచి కడిగి నీకు బయటికి తీయాల ఫోటో? బయటికి తీయాల. అట్లా రాదువే. ఎవరు చెప్పింది నీకు? బాగా కొత్త పెన్షన్లకి అప్లై చేయాలని అది ఫోటోలు కావాలండి అనేరంట ఫ్రెండ్స్. అది మామూలు నిలబడి దిగుతారు కదా పూర్తిగా. అది ఇంటి ముందు ఫోటోలు ఉన్నాయన్నమాట పాతవి. ఆ ఫోటోని నా ఫోన్లోకి పెట్టి కొత్తది తీయాలంట. అట్ట రాదు గ్రానిగా, అలా రాదు. అర్థమైందా? రాకుంటే మరి ఎమ్నూరికి పోయి మళ్ళీ ఇంకో ఫోటో దిగి. ఎస్ ఫ్రెండ్స్, వచ్చేసింది బాగా వచ్చింది ఫ్రెండ్స్. సో వస్తుంది అనుకుంటే ఉన్నాము, వచ్చింది ఇంక బాగానే. అయితే ఏడిది వాటిలో పైన కూర్చునేది? అది గద్ద పవర్ ఉంటుంది. జతవే అందుకే కూర్చున్నాయి, లేకపోతే ఎట్లా కూర్చుంటాయి? నా బండి కూడా అంటున్నది. అవ్వాడే ఉండదు కదా. నేనైతే ఊకుంటావా? ఇప్పటికే పచ్చం పట్టి నెత్తి నీళ్ళు పోయినా తుత్త పంచి పోసాను పిల్లకి పాపు కదాయిరా పచ్చం పట్టేదే. అద్దు నాను
ఏం లెక్కడక అమ్మదే ఎవరిది అమ్మది అవు రావిన సీర చూపిస్తా ఎప్పుడు తీసుకుంటావు అది ఉండు ఇంక కింద పెడతా ఉండుండాయా కనిపిస్తుందా లైట్ ఇస్తాను కనపడొస్తుందా కానీ ఇది ఎప్పుడు తీసుకుంటుంది అంట ఎవరిది మీ అమ్మ ఇచ్చిన మా అమ్మ ఇచ్చలేదు మా అమ్మ ఇచ్చింది వేరేది ఉన్నది అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే మాత్రం సీర ఎట్లా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఇదైతే నేను కొనుక్కోలేదు అనమాట ఫ్రెండ్లకు వాళ్ళు అయితే కన్నెచ్చం చిన్నపాప పుట్టినప్పుడు అయితే కన్నెచ్చం తీసుకొని వచ్చింది అనమాట చీర అది బ్లూ కలర్ ఉంటాయి అనమాట అది కొంచెము అది ఉంటాయి అది ఎవరైనా కానీ ఉప్పిరు డ్యామేజ్ అయితే వాపస్ తీసుకురాని మాత్రమే మనకు అన్నింటిలో చెప్తారనమాట ఉప్పి చూస్తే కొంచెం డ్యామేజ్ అయ్యింది అది వాపస్ ఇచ్చి ఇదైతే తీసుకొని వస్తుంది బాగుంటుందా ఫ్రెండ్లకి చూపిస్తాను విన్నా ఫస్ట్ ఐటమ్ ఎవరు తెచ్చిచ్చింది మరి ఇప్పుడు ఇది ఇది అందరికి ఐటమ్ ఎప్పుడు మనం వాడే కాడే అనమాట కనీసంలో సీర తెచ్చింది ఆడే అనిపిస్తుంది అంటే ఇప్పుడు నీకు నీ దగ్గర ఉన్న సీర రిటర్న్ ఇచ్చి తెచ్చారంటావులే నీకు ఎవరు రిటర్న్ ఇచ్చి వచ్చారు అంటాను నేనే పోయింది నాన్న నువ్వు పోయింది నీకు చూపించలేకుండా కదా అవునా ఇప్పుడు ఇది తెచ్చుకునే నాకు అంటే నాకు చూపిస్తాను నన్నే తోలుకొని పోయి మార్చుకొచ్చారని చీర నాకు గుర్తులేదు ఇదే పని చూపించా నేను వచ్చలేకుంటానే వచ్చలేకుంటులే ఇది పళ్ళు నొప్పికి ఆ సొదురు వేయడం కదా అట్లే పళ్ళు నొప్పి మేడం దగ్గర చూపించుకున్న తర్వాత తిరిగి ఇంటికి పోయేటప్పుడు వాపస్ చూపిస్తాను మనసంగా నువ్వు బాగా దిగి మనసంగా ఇంకా ఇది అనమాట సీర కొంగు అయితే ఇది బాగుండదు ఈ కలర్ లేదనమాట అందుకోసమనే నేను ఈ కలర్ తీసుకుంటుంది అందులో వచ్చి దీంట్లో చాలా మోడల్ వచ్చేవే కొంచెం ఇట్లా స్టోన్ వచ్చి కొన్ని ప్లేన్ కొన్ని వచ్చేవన్నమాట దీంట్లో స్టోన్ వచ్చింది బాగా కనిపిస్తుంది అని అయితే నేను ఇది తీసుకుంటే బాగుంటుందా ఇదే అనమాట పండక్కి సీర ఊపున్నాయా ఆ అమ్మకి బాగుంటుందా ఇంకోటి కూడా చూపిస్తాం మా అమ్మ కొనుక్కునేది అనమాట నా కోసము ఇది వచ్చేసి చెప్ప నిన్న కానీ తీస్తాను చూపేమి చెప్పు ఏడిది ఏడిది ఎలా చీర నీకే నువ్వు వీడియో తీస్తావా దాని తీసుకో ఓహో ఇది చూడండి ఈ సీర అయితే మాత్రంకి ఈ సీర పేరు అయితే మా సైడ్ అయితే గుంటూరు కారం అనే సీరలు అయితే వచ్చాయి అనమాట ఇవి ఇంకా మా అమ్మ అయితే తీసుకునింది అనమాట మొన్న ఆదివారం ఇంటి వేడి కదా నాకు ఒక సీర మా పాపకు సీర అయితే మా అమ్మ కొనుక్కుంది అనమాట ఈ రెండు సీరలు అయితే నేను కొనుక్కోలేదు ఒకటి ప్రేమలాక మా బావోళ్ళు తెచ్చింది ఒకటి ఇది మా అమ్మ ఇచ్చింది ఒకటి బాగున్నాయి వినా బాగుంటాయా నాకు అంత ఐడియా లేదు అట్లా బాగుండదు అట్లా చెప్తావు కదా వినోద్ బాగుండదని నా తృప్తి కోసం అని చెప్పు ఇప్పుడు నన్నేమన్నా బాగాలేదండి బాగుండదని అంటున్నాను నేను వద్దమ్మా కలర్లు ఉన్నాయి అంటే ఏ బాగున్నది బట్ట అనుకోసం కొనిచ్చేది ఏమి ఈ పిల్లలకి సీరియల్ డ్రెస్సులు కుట్టియాలి భలే కుడతారు నన్ను ఫస్ట్ అయితే తెచ్చిందైతే మా బావాళ్ళు కదా ప్రేమలాగా అక్క బావా ఇది గుర్తుండదా మీరు కన్నెచ్చంలో తీసుకొని వచ్చిండ్రు కదా చీర అది కొంచెం డ్యామేజ్ అయ్యండే అది ఇచ్చి తీసుకొని వస్తున్నాయి బాగుండాలి ఇది కూడా కలర్ అంటే ఆనంద్ కలర్ కావచ్చు కదా అది బ్లూ కలర్ తెచ్చిండ్రు కదా బ్లూ కలర్ తెచ్చింటే నేను అది కొంచెం ఉప్పి చూస్తేనే మీరు అయినాక అది కొంచెం డ్యామేజ్ అయ్యండే అందుకు ఇది తీసుకొని వస్తుంది వాపస్ ఇచ్చి
ఏమో పేరు ఏమో పేర్లు తెలుసు చీరలు పేర్లు తెలుసు ఫ్రెండ్స్ నాకు కూడా ఉంటారు కదా ఇలా దాని మీద ఎస్టీ బనారస్ పట్టాను ఉంది. బాగుండదా బాగుండదు కలర్ బాగుండదు నాన్న చూపిస్తాం మీకు, మీరే కదా తెచ్చింది పాపం, అది వాపస్ ఇచ్చి తీసుకురావడానికి తీసుకొని వస్తుంది. బాగుండదు కలర్ ఇది కూడా బాగుండదు బాగున్నదా? బాగుండదు నేను మొన్న ఊరి పెట్టి కదా తీసుకొని వస్తే కలర్ బాగుండదు కుట్టించుకో జాకెట్ ఏమో పొద్దు ఆడవాళ్ళకి అందరికి అందేలా ఫ్రెండ్స్. నాకు 26 సంవత్సరాలు ఒక్క రోజు కూడా ఇట్లా ప్యాంట్ బాగుందా షర్ట్ బాగుందా అని ఒక రోజు తీసుకొని డిస్కషన్ లేవు. వీళ్ళు వారానికి ఒకసారి ఏమో మరి ఏమో అంటే కొన్నిసార్లు మాత్రం కొనుక్కోరు కానీ ఒక్కొక్కసారి వరుసగా ఒక నెలలో 2-3 సీట్లు కొంటారు, లేకపోతే ఏం కొనరు అనమాట. అట్లా ఉంటుంది. వస్తే వరద వచ్చినప్పుడు లేకపోతే కొన్నిసార్లు తీసుకున్నాళ్ళు అనిపిస్తుంది, కొన్నిసార్లు వాటితో ఎందుకు లేదు చూస్తే కావాలనిపిస్తుంది అని ఇంకా తెచ్చామంటే కూడా ఓమంట. ఇంకా భారతి నేనైతే తొందరలోనైతే సేమ్ శారీస్ కట్టుకొని అయితే భారతి ఛానల్లో కానీ నా ఛానల్లో కానీ కలిసి అయితే వంట చేస్తాము. అబ్బా అందరు కామెంట్ చేస్తారు కదా, ఖచ్చితంగా అయితే కట్టుకొని చేస్తాము. మా భారతి తొందర ఈ జాకెట్ కుట్టించుకుని లేండి మన ఇద్దరు కట్టుకొని చేస్తాం. సరే బాగుండదా? భారతి కలర్ కూడా బాగుండదు, నాకేం నచ్చలే కలర్ బాగుండదులే. ఆ రోజు మీ ఇద్దరు పోయి సెలెక్షన్ చేసుకొని తీసుకుని వస్తారు కదా, నేను కాదు బాగుంటుందని తీసుకుంటుంది కానీ డ్యామేజ్ కొంచెం డ్యామేజ్ వచ్చింది, అందుకోసం ఏం పోదు. ఈ సీరియల్ బాగుండదు బాగుండయా? బాగుండదు ఈ సీరియల్ యా కొత్త మోడల్ వస్తే కొత్త మోడల్ పడతారు. తీసుకునేటప్పుడు నీట్గా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మళ్ళీ డబల్ మరి చూసి అయినా వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా మనకి ఏమని చెప్తారు, ఇంటి వెనక ఉప్పు చూడండి డ్యామేజ్ అయితే తీసుకురండి అని చెప్తారు వాళ్ళు. మా ప్యాంట్లు షర్ట్లు కొనుక్కుంటారు అట్లా చెప్పరు, మాకు చెప్తారు. ఇల్లు ఓపెనింగ్ కాడే శ్రీమంతాలు ఆడే ప్రతి దానికి ఆడే తీసుకొస్తాం కాబట్టి చీరలు ఇంకా వాళ్ళు మనకు తెలుసు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళినా చూసుకున్నాను అని చెప్తారు, వాపస్ ఇస్తారు అని అంటారు అనమాట. బాగుండాలా భారతి? మొత్తానికి అయితే నేను ప్రేమలకి మా బాబు కూడా చూపిస్తే మీరు తెచ్చిన సీరే చూడండి, ఇది బాగుండదు లెక్క తెచ్చుకో తొందర బాగుందిలే బాగుండదు జాకెట్ కుట్టించుకో కుట్టించుకొని ఇంకా మొత్తానికి అయితే మా బావకి ప్రేమలకి అయితే చీర అయితే చూపించొస్తుంది అనమాట. వాళ్ళకి కూడా బాగా నచ్చింది, వాళ్ళు తెచ్చిన చీర అనుకోసం కూడా చెప్తుంది కదా. ఇంకా వీళ్ళు ఏం చేస్తారో ఈడ ఎంత బాగా కనిపిస్తుంది లైట్. ఏం చేస్తున్నారు? నాయన పెడుతున్నావా? నాయనడా ఆయన ముప్పిట్టది ఇప్పుడు బాగుంటది, అది బాగుండదండి, ఇద్దరు బాగుండదండి, బాగుండదని చెప్పి. అంటే మీ అన్న ఏమన్నా తెలుసా? మీ అన్న ఇంకోటి మంచి వంట చేయాలంట, అంటే నాన్ వెజ్ వంట ఏమన్నా చేయాలా చేయండి మీరు అనుకేసానండి, మీకు సీట్లు కొనిస్తాము, మాకు నాన్ వెజ్ ఏంటంటే అనుకేసాను చేస్తామని చెప్తే బాగుండదు. వినకు నాకైతే ఈ కలర్ బాగా నచ్చేదే, చీర కూడా బాగుంది. అంటే ఇప్పుడు ఆ చీర కన్నెచ్చంకి ప్రేమిలమ్మ తెచ్చింది, నీకు నచ్చలేదు. నచ్చలేదు కదా, డ్యామేజ్ వచ్చిన మెంటల్ మాకు కూడా. సరే డ్యామేజ్ వచ్చింది, ఆ డ్యామేజ్ వచ్చింది తీసుకొని పోయి కొత్త చీర ఈ చీర తీసుకోలేనే వాళ్ళకి చూపియాలి, డ్యామేజ్ ఆడేది నాని చూపిస్తే వాళ్ళు ఊపి తీసుకుంటారు. సర్లేమ్మ నీకు నచ్చింది తీసుకోండి, నాకు నచ్చేది తీసుకుని వస్తుంది. అంటే రేట్ ఏమన్నా ఎక్కడ తక్కువ చెప్పుకుంటారేమో మరి. యాలేదు అది దీనికి అదే అన్నా, ఇదే డబ్బులకి ఈ అన్న నాకు ఎక్స్ట్రా డబ్బులు అయితే ఏం లేవు నా వద్ద అనుకసని చెప్తే సర్లేమ్మ అనుకసనే ఆ సీర ఆడ పెట్టి సీర తీసుకొని వస్తే పోయేస్తాను అన్న అంటే సరే అమ్మ తెప్పతే సీర ఏమో అట్లా మార్చి కొడతారేమో మీరే సగము. గా కాదు బిడ్డ, నువ్వు నాకు కొత్త చీర కదా బిడ్డ అది మమ్మీ చావిన ఇది బాగుంది, ఇది కూడా మా అమ్మ తీసుకొని వచ్చింది చీర. దీంట్లో బ్లాక్ మా పాప, ఇది నేను బ్లాక్ ఏమో నాకు వల్ల అనుకోసానని ఇది తెచ్చుకుంది. ఏమో చూడండి ఫ్రెండ్స్, మా నేను తీసుకునే చీరలు కూడా రెడ్ ఉంటాయి, మా సోఫా రెడ్డే, మా ఇంటి కలర్ కూడా రెడ్డే చూడండి. ఇక లాస్ట్కి ఇది ఫ్రిడ్జ్ కూడా అదే కలరే పడుతుంది అనుకుంటుంది, కానీ మనమే తప్పించింది కదా, అన్ని కలర్లు అవుతాయి ఒకటే అనేది కదా. ఫ్రెండ్స్ ఇంకో విషయము, నిన్న బ్లాగ్లోనైతే భారతిని కొట్టావు వినోద్ నువ్వు, భారతికి ఇక్కడ కన్ను దగ్గర ఏమైంది అని అడుగుతున్నారు కింద కామెంట్లలోన. సో నేనేం కొట్టలేదబ్బా, భారతి అలిగిందని చెప్పిన. ఎందుకు అలిగింది? ఏదో కసురుకుంటే అలిగిందని చెప్పిన, కానీ
దెబ్బేం తగిలేదు కంటి దగ్గర ఏమయ్యేది ఇదే కన్నే నేను కూడా తర్వాత వీడియో నీ చూసిండ్లేండి. కామెంట్లు చూసి మళ్ళీ వీడియో చూసాను చూస్తే ఇక్కడ కొంచెం ఏమో అంటినట్లుంది, కొంచెం మచ్చి అట్లాదనమాట. అంతేగాని నా కంటికి ఏం అయ్యలేదు. ఇక్కడ తుట్టేలేండి. నేను కూడా వీడియో చూసిన తర్వాతకి నన్ను ఏం కొట్టలేదు అబ్బా వినోద్ అయితే. లేదు నేను ఎందుకు కొడతానప్పా నాన్న ఏం కొట్టలేను. మీరు చేసే కామెంట్లకే నేను బాగా చూసి ఆడ తగిలేదబ్బా అనుకోండి. ఫస్ట్ లానే వీడియో ఫస్ట్ లోనే కనిపించేది అది. ఏం లేదబ్బా. ఏం లేదు ఫ్రెండ్స్, నేనేం కొట్టలేదు. మేబీ అది ఏమన్నా సామాన్లు అడిగేటప్పుడు ఏమన్నా అంటుండొచ్చు కానీ ఆడిందానికి కొంచెం అలిగింట అంతే. నన్ను ఏం కొట్టలేదబ్బా. నాకే నవ్వు వచ్చేది. అమ్మో కొట్టేటప్పుడు చెప్తాను నేను ఖచ్చితంగా. అప్పుడు బాగా అన్నమాట. ఇంకా సో వాన కూడా బంద్ అయింది. ఇంకా బ్లాగ్ కూడా ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్.